గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఒకరోజు రాకుమారి నెమలికి ఆహారం పెడుతునిందంటండి. నెమలికి ఆహారం పెడుతుంటే నెమలి ఆహారం తింటునిందంట. అంటే నెమలి అందాన్ని చూసి రాకుమారి మైమర్చి దానికి పళ్ళు అవి తినిపిస్తునిందంట. అందులోకి పాపం కాకి వచ్చిందంట అక్కడికి. ఇంకొక నెమలి జంట నెమలి ఏమనిందంటే, చీచీ పో, నీకేం పెట్టదు, మేము అందంగా ఉన్నామని మాకే పెట్టుద్ది, నీకు పెట్టదు అని చెప్పిందంట. అప్పుడు కాకి దీనంగా కాకిను నెమలి ఇద్దరు వచ్చి రాకుమారి దగ్గరకు వచ్చి, రాకుమారి మా చూడు నన్ను నెమలి ఏమంటున్నాను అని అనిందంట. రాకుమారికి పక్షుల భాష తెలుసు అంట. అప్పుడు నెమలి అనిందంట, నాతో పందెమా, నేను ఎంత అందంగా ఉంటానో చూడు, నా కురులు ఇప్పితే ఎంత అందంగా ఉంటాయో, నా నాట్యానికి అందరూ పేరు అని చెప్పుద్దంట. అప్పుడు నా నాట్యానికి అందరూ మైమర్చిపోతారు, మేము చూడు మా అందానికి తిలకించిపోతారు. శ్రీకృష్ణ భగవానుడే మమ్మల్ని నెత్తిన పెట్టుకున్నాడు, మా ఈకల్ని ఎత్తి, పురాణాలు కూడా నా నెమలి ఈకలతో రాస్తున్నారు అని గర్వంగా చెప్పొద్దంట. అప్పుడు రాకుమారి, కాకి ఎంత ఎత్తుకైనా ఎగరగలదు, మీరు అంత ఎత్తు ఎగరగలుగుతారా, మీరు ఎగరలేరు, మీ ఎత్తు చెట్టు వరకేను, కాకి చాలా దూరం వెళ్ళొద్ది. ఒక కాకి గాని మరణిస్తే కాకులన్నీ అరుస్తుంటాయి, నీళ్ళల్లో స్నానం చేస్తాయి, అవి మన ఎంగిలి మెతుకులన్నీ తింటాయి, వేస్ట్ అంతా తినేస్తాయి, మనం పడేసేవన్నీ మిగిలిన పదార్థాలన్నీ తింటాయి అని అన్న తర్వాత నెమలి మూసుకునిందంట. అందం కాదు పరిమితము, మనిషి గుణం పరిమితం అని చెప్పేలేకే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్